హే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్జీ తెలుగు మామ్. మరి ఈరోజు మన డైలీ రొటీన్, మా నిర్వాణ అల్లరి, ఇంకా చాలా ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. చలో వ్లాగ్ని స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడ నేను మా నిర్వాణ్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్కి స్లర్ప్ ఫామ్ వాళ్ళ బనానాస్ అండ్ ఓట్స్ కుకీస్ ఉన్నాయి. దాంట్లో నేను వామ్ మిల్క్ వేసి ఇస్తాను. ఇంకా ఇక్కడ మా నిర్వాణ్ బాబుకి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను. ఈరోజు ఫైనల్లీ వర్షం లేదు. వెదర్ చాలా చాలా బాగుంది. అందుకే ఫస్ట్ క్లోత్స్ అన్నీ వాషింగ్ మెషిన్లో వేసాను. చాలా క్లోత్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆరేసేయాలి ఆ క్లోత్స్ అన్నీ. ఇక్కడ మా నిర్వాణ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక టీవీలో చూసి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. టీవీ ఆడియో మ్యూట్ చేశాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని. అందుకే జస్ట్ క్లిప్ మాత్రమే పెట్టాను మీకోసము. సో ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడో. గుడ్ బాయ్ అసలు మా నిర్వాణ. అన్ని ఎక్సర్సైజెస్ చేస్తున్నాడు. ఇంకా నాకు కూడా చేస్తున్నాడు అనమాట ఈ మధ్య ఎక్సర్సైజెస్ అన్నీ. వాడితో పాటు నేను కూడా కలిసి చేయాలి, ఎందుకంటే వాడు కూడా నాకు నేర్పిస్తాడనమాట చేయకపోయినా. ఇక్కడ అదే నేర్పిస్తున్నాడు అనమాట, చూసి నన్ను కూడా చేయమని చెప్తున్నాడు. ఇంకా లంచ్ కోసం ఈరోజు చామగడ్డ పులుసు ఇంకా వైట్ రైస్ చేశాను. ఇక్కడ అదే వెజిటేబుల్స్ చాప్ చేస్తున్నాను. ఇంకా మా నిర్వాణ్ కోసం ఏమో ఈరోజు పప్పుచారు చేశాను లంచ్కి. ఇంకా ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇంకా ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఆ తర్వాత గార్లిక్ 4-5 గార్లిక్, ఇంకా ఒక 2 టొమాటోస్ చాప్ చేసుకొని వేసుకొని మంచిగా, ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టొమాటోస్ ఉడికిపోయాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, ఇంకా కొంచెం మెంతులు, ఆ తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ చల్లగయ్యాక మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ టొమాటోస్ ఉడికిపోయాయి కదా, దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, ఇంకా ఏదైతే డ్రై రోస్ట్ చేసుకున్నానో ఆ పౌడర్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ప్రెషర్ కుక్కర్లో చామగడ్డలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మంచిగా కడిగి దాంట్లో సాల్ట్, ఇంకా టర్మరిక్ వేసి విజిల్స్ ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను. ఆ తర్వాత అవి కూడా వేసి మంచిగా మసాలా ఏదైతే ఉందో మంచిగా మసాలాలో మిక్స్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు వీటిని ఆ మసాలాలో సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బెల్లం పౌడర్ వేసి మూత పెట్టుకొని సిమ్లో మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ పులుసు రెడీ అయిపోయింది. సో మా హస్బెండ్‌కి ఆనియన్ బజ్జీ అంటే చాలా ఇష్టము. 3-4 డేస్ బ్యాక్ అడిగారనమాట చేస్తావా అని. అయితే అప్పుడు పవర్ అది ఇది బాలేదు ఇష్యూస్ ఉంటాయి కదా! సో నేనేమన్నానంటే, "ఈ వీకెండ్‌లో మీకు చేసి పెడతాను" అని చెప్పాను. ఈరోజు సడెన్‌గా చేస్తున్నా అనమాట. సో ఏమి హింట్ లేదు, ఏం లేదు, ఏం చెప్పలేదు. "ఏం చేస్తున్నావు?" అని అడిగారు. నిన్న నైటే. నేనన్నాను, "జస్ట్ పులుసు పెడుతున్నాను" అని చెప్పా. ఇప్పుడు రియాక్షన్ చూసి ఇంకా నేను ఇక్కడ మా హస్బెండ్ కోసం ఆనియన్ పకోడీ చేస్తున్నాను. పూణేలో ఆనియన్ పకోడీని కేక్డా బజ్జీ అంటారంట. ఎందుకంటారు అని నేను మా హస్బెండ్కి అడిగితే, పకోడీ చాలా క్రిస్పీ ఉంటుంది కాబట్టి అవి కేక్డా అంటే క్రాబ్ లెగ్స్ లాగా ఉంటాయని దాన్ని కేక్డా బజ్జీ అని నేమ్ చేశారంట. నేను ఇది విన్నాక ఎంత నవ్వినా అన్నమాట. చాలా ఫన్నీగా అనిపించింది నాకు విన్నాక. మా నిర్వాణ అసలు బంగారు కొండ అనమాట. అస్సలు మమ్మల్ని సతాయించడు. పనిలో ఉన్నా, ఏమున్నా పక్కనే వచ్చి అప్పుడప్పుడు మమ్మ అని అప్పుడప్పుడు ఇంకా ఏమన్నా అడుగుతాడు. ఏమన్నా స్నాక్స్ ఇస్తే అలా టీవీ పెట్టేస్తే టీవీ చూస్తూ అలా ఆడుకుంటూ ఉంటాడనమాట. అస్సలు మమ్మల్ని అస్సలు సతాయించడు. వంట చేసినప్పుడు చాలా నా బంగారు కొండ వీడు. ఇంకా ఇక్కడ రైస్ పెట్టేసా రైస్ కుక్కర్లో. ఇక్కడ నేను ఇంకా మా నిర్వాణ్ రెడీ అయిపోయినాము.
ఇంకా టైం వచ్చేసి 2:15 అవుతుంది. ఇంకా టైం వచ్చేసి 2:15 అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్కి లేపాలి వెళ్ళి. వన్స్ తను ఫ్రెష్ అప్ అయిపోతే ఇంకా మేము లంచ్ చేస్తాము. ಅದು కాందే పకోడీ కేకడా బజ్జీ అంటారు దీంట్లో. నీకోసం బజ్జీ చేసిన. వెరీ నైస్, వెరీ టేస్టీ, క్రిస్పీగా ఉందా. మరాఠీలో ఏమంటారు? అప్రతిమ్. అమ్మ, అప్రతిమ్. అప్రతిమ్. కేకడా బజ్జీ అన్నావు. దానికంటే అప్రతిమ్ అంటే వెరీ నైస్, నైస్. టేస్టీ. ఆ బజ్జీకి పకోడీకి ఏమంటారు? కేకడా నుంచి కేకడా బజ్జీ. కాలుండే. ఇంకా ఈవినింగ్ మా నిర్వాణ్కి ఒక స్లేట్ ఇంకా కలర్ చాక్స్ ఇచ్చి స్క్రిబుల్ చేయమని ఇచ్చాను స్లేట్ మీద. ఇట్స్ అ గుడ్ యాక్టివిటీ ఫర్ టాడ్లర్స్ అండ్ ఆల్సో వాళ్ళ మోటార్ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతుంది కదా. సో అందుకే ఇలా ఒక ఫన్ యాక్టివిటీ ఇచ్చాను. వాడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ స్క్రిబుల్ చేయడం స్లేట్ మీద. థ్యాంక్ యూ. ఇంకా ఈరోజు బ్లాగ్ ఇంతే గాయస్. మరిన్ని వీడియోస్కి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జెన్జీ తెలుగు మామ్. బాయ్ బాయ్.